ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. వన మహోత్సవంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని జోన్ 7 జోగులాంబ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ ఐపీఎస్ పేర్కొన్నారు. చెట్లు లేకపోతే భవిష్యత్తులో దుర్భర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్ తరాల మనుగడ చాలా కష్టమని, ప్రకృతిని పరిరక్షించేందుకు అందరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం జడ్చర్ల ఆవరణలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొత్తం 1000 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్ మాట్లాడుతూ, చెట్లుంటే వర్షాలు పుష్కలంగా కురుస్తాయన్న విషయాన్ని గ్రహిస్తే భవిష్యత్తు తరాలకు మనం మంచి చేసిన వాళ్ళం అవుతామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ విషయం గుర్తుపెట్టుకోవాలని సూచించారు. చెట్లు, అడవులు లేకపోతే వర్షాలు పడక, పంటలు పండక చాలా దుర్భర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు. నాటిన ప్రతి మొక్కలను కాపాడుకోవాలని సూచించారు. ప్రకృతిని పరిరక్షించుకునేందుకు అందరూ ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్, అదనపు ఎస్పీ రాములు, ఏఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్, డిఎస్పీ వెంకటేశ్వర్లు, డీసీఆర్బీ డిఎస్పీ రమణారెడ్డి, డిటీసీ డిఎస్పీ నరసింహులు, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. స్టార్ట్ చేయండి సార్. సార్ 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 బాబు ఇంకొక నువ్వు కూడా పట్టుకోండి. ఇంకొకటి కంపల్ దింపాయి. ఒకసారి మట్టి నీళ్ళట పోతున్నారు నీళ్ళు. సార్ 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 చూడండి సార్, చూడండి సార్. సార్ సార్ ఇక్కడ చూడండి సార్. సార్ ఏ దర్ పక్క జరిగే అందరూ ఏమైంది నా మొక్క సార్ ముందు సార్ మీరు వృక్షో రక్ష. మనము చెట్లను కాపాడితే అవే మనల్ని కాపాడతాయి. కోడేరో పెంటేరో మంచేరో ఏదో ఒకటి వేసి దీన్ని బ్రహ్మాండంగా 3 నెలల్లో ఇంత పెద్ద కావాలి. అయిన కాడికి చేతున్నట్టు ఓకే అన్నిట్లలో వస్తుంది చూడు రేపు పేపర్లో. వేసి దొరకాలి అట్లా ఎవరికి అవకాశం నీళ్ళు అనుభవం లేదు. ఎవ్వరు బట్టి తీసుకొచ్చి వాళ్ళకు ఫస్ట్ టైం కనీసం ఆపకుండా పోతే ఫస్ట్ టైం వేయాలి. రోజు ఇది గట్టిగా ఉండాలి, లేకపోతే పోతాయి. పై మట్టి కూడా ఏరి నాజుగా చేస్తున్నారు కదా, మట్టి గట్టిగా వేరి. ఆల్రెడీ వేసిన మొక్క కూడా దిగుతున్నారు. ఒక్క నిమిషం సార్. రెడీ సార్. ఇక్కడ మళ్ళీ